మాఫియా డాన్ చివరి అంకంలో ఉన్నారా? వెంటిలేటర్పై గంటలు లెక్క పెడుతున్నారా? ఇంతకీ దావూద్ ఇబ్రహీం ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? మాఫియా డాన్కు ఏమైంది? దావూద్ చనిపోతే డెడ్ బాడీని ఇండియాకి తీసుకొస్తారా? ఈ స్టోరీ చూడండి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. వెంటిలేటర్ పై దావూద్ రోజులు లెక్కబెడుతున్నట్లుగా న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. కరాచీలో ఉంటున్న మాఫియా డాన్ గుండెపోటు రావడంతో సన్నిహితులు ఆసుపత్రిలో చేర్పించారు. దావూద్ను వెంటిలేటర్ పై ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలను డాన్ అనుచరుడు చోటా షకీల్ తోసిపుచ్చారు. 20 రోజుల క్రితం పక్షపాతం వచ్చిందని, కుడివైపు శరీరం మొత్తం చచ్చుబడిపోయినట్లుగా ఓ వార్తా సంస్థ తెలిపింది. చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న దావూద్ ఇబ్రహీంను ఈ నెల 22న ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లుగా స్థానిక పత్రికలు తెలిపాయి. అతడి మెదడులో కణతి ఉందని, దానిని తొలగించాలని వైద్యులు సూచించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన అగ్రశ్రేణి వైద్య నిపుణులు ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చావు బతుకుల్లో దావూద్ కొట్టుమిట్టాడుతున్నాడని ఓ వార్తా సంస్థ తెలిపింది. దీంతో అక్కడి పరిస్థితిపై భారత నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచాయి. మరోవైపు తాను చనిపోతే ఖననం చేయడానికి దక్షిణ ముంబై చుర్నీ రోడ్లోని బడా కబరస్థాన్లో స్థలాన్ని కూడా దావూద్ 3 ఏళ్ల క్రితం బుక్ చేసుకున్నట్లుగా సమాచారం. 2014లో ఈ వార్తలు మహారాష్ట్ర పత్రికల్లో వచ్చాయి. తన తండ్రి సమాధి పక్కనే దీన్ని కొన్నట్లుగా తెలిసింది. బాహుబలి